అందరికీ నమస్కారం. మేష రాశివారు రాసి పెట్టుకోండి. ఫిబ్రవరి 10 లోపులో ఒక మనిషి మీకు చేసేది ఇదే. ఎటువంటి ఫలితాలు మేష రాశివారు అనుభవించబోతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మేష రాశి వారికి అధిపతి కుజుడు. అగ్నితత్వం ఉండి సాహసాలు, ధైర్యం, శక్తి, నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. సాహసాలు చేస్తూ ఉంటారు. నూతన పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఉత్సాహంగా, దూకుడుగా, తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. మేషరాశివారు ఆశా స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏ విషయంలో అయినా ముందుండి అందరినీ నడిపిస్తారు. ప్రతి విషయంలోనూ అందరికన్నా భిన్నంగా, స్వతంత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. వారికి వారే సహజంగా నాయకులుగా భావించుకుంటారు. మేషరాశివారు పుట్టిన దగ్గర నుంచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. బగబగ మండే అగ్నితత్వాన్ని, కోపాన్ని, పౌరుషాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహం ఎక్కువగా వీరికి కనిపిస్తుంది. వీరు చేసే పనులు నిదానంగా ఉన్నా చాలా స్పష్టంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సవాళ్లను ఎంతో సులభంగా ఎదుర్కొంటారు. అందమైన మనసు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎంతో కళగా ఉండే స్వభావం వీరికి ఉంటుంది. వీరు ఎక్కువగా మొండితనంగా వ్యవహరిస్తారు. చురుకుగా ఉంటారు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. వీరు మన అనుకుంటే అందరినీ కూడా దగ్గర చేర్చుకొని వారితో ఎంత కష్టమైనా ముందుకు సాగిపోతారు. దాంపత్యంలో జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరికి సమస్యలు ఉన్నా బయటకు చెప్పకుండా బయట ప్రశాంతంగా కనిపిస్తారు. వీరు నాయకత్వ లక్షణాలతో అందరినీ మెప్పించడమే కాకుండా వారికి వారే అన్ని విషయాల్లో సర్ది చెప్పుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అందరి ప్రశంసలను పొందుతారు. అందరికీ ప్రియమైన వారిగా ఉంటారు. అదేవిధంగా అన్ని విషయాలలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. చేసే పని పట్ల నిబద్ధత ఉంటుంది. అయితే రాహుకేతువుల సంచారం అనుకూలంగా ఉండడం వలన మేష రాశి వారికి ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి లాభదాయకమైన ఫలితాలను, శుభకరమైన ఫలితాలను పొందుతారు. ఆటుపోట్లు, సమస్యలు ఏవి ఏర్పడినా భయపడకుండా ఉంటారు. ఇక మేష రాశి వారికి ఒక మనిషి వలన అనేక సమస్యలు అయితే ఎదురయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక శని ప్రభావంతో రాబడి తక్కువగా ఉంటుంది. ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. పరిచయాలు విస్తృతంగా, విశేషంగా పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మీకున్న తెలివితేటలతో, స్వశక్తితో పూర్తి చేస్తారు. ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుని ఆనందపడతారు. రహస్యమైన విషయాలతో ఆశ్చర్యానికి గురి అవుతారు. సేవాభావాన్ని కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా మీకు ప్రియమైన వారిని కలుసుకొని వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందక అవస్థ పడతారు. ఆర్థిక విషయంలో తగు జాగ్రత్తలు, అప్రమత్తత పాటించాలి. పొదుపు సూత్రాలను పాటించాలి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువులలో మీపై ఉన్నటువంటి అపార్థాలు, మీతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబానికి, మీకు, మీ చుట్టూ ఉండేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మీ విజయంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి అన్యోన్యత పెరిగి వారితో సత్సంబంధాలు మంచిగా ఉంటాయి.
ఆస్తుల కొనుగోలు విషయంలో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ముందడుగులు వేయడానికి అనుకూలత ఉంటుంది. వ్యాపారం పెంపొందించుకోవడానికి, వ్యాపారం విస్తరణ చేయడానికి చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. పెట్టుబడులకు అనుకూలత ఉంది. ఉద్యోగులకు చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. విధి నిర్వహణలో మీకున్నటువంటి ప్రతిభను, నైపుణ్యాన్ని, సత్తాని చూపిస్తారు. మీ పనితీరుని అందరూ ప్రశంసిస్తారు. ఎటువంటి బాధ్యతలను అయినా, పనులను అయినా చాలా సులువుగా, చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఇక కళాకారులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఇలాంటి వారందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు, అవకాశాలు ఏర్పడతాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి. సోదరీసోదరులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఉన్న ఒత్తిడి, సమస్యలు తొలగిపోతాయి. అనేక విషయాలలో అనుకూలత కలుగుతుంది. మేషరాశి వారికి ఎన్ని బావున్నా ఒక మనిషి మాత్రం మీకు పరిచయం అవుతారు. వారి వలన మీకు అనేక విధాలుగా లాభాలు, ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ మనిషి యొక్క సలహాలు, సూచనలు మీకు చక్కటి ఫలితాలను తెచ్చిపెడతాయి. మీ బంధువులు, స్నేహితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు వీరి ద్వారా పరిచయమైన ఈ వ్యక్తి వలన మీకు అన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆ వ్యక్తి వలన మీ కుటుంబంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వారి సలహాలు, సూచనలు చాలా బాగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యంగా జీవిత భాగస్వామి ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి వలన అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బంధువుల ద్వారా పరిచయమైన ఆ మనిషి వలన కూడా మీకు అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. రాబోయే ఫిబ్రవరి 10 లోపులో ఈ వ్యక్తి మీకు పరిచయమవుతారు. అదేవిధంగా వారి పరిచయం వలన అనేక విషయాలలో అనుకూలత, చక్కటి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ పరపతి, గౌరవం అమాంతంగా పెరిగిపోతాయి. అన్ని విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మరి మేషరాశి వారికి ఫిబ్రవరి 10 లోపులో ఆ మనిషి వలన జరగబోయేది ఏమిటో తెలుసుకున్నారు కదా! మరిన్ని రాశి విశేషాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.